వాడొస్తా వాడొస్తా పోతా ఉంటే వాడొస్తా పోతా ఉంటే ఎర్ర ఎర్రదంట ఏ పల్లి తిన్నాదంట ఎర్ర ఎర్రదంట ఏ పల్లి ఇంట్లో ఉంటే చాలు నా ముగిలి కంటే మేలు ఇంట్లో ఉంటే చాలు నా ముగిలి కంటే మాట మాట మమ్మల్ని పిలిపించిన వారు ఎవరై ఉండవచ్చును పిలిపించిన వారు ఎవరు ఓహాయ్ నాగిరెడ్డి ఇవేనమ్మా ఇక చెన్నాగిరెడ్డి గారు ఆలయసుకు రాలు కాబోలు ఆహా ఏమి రూపము ఏమి తేజస్సు చూడడానికి కదులు అడుగుతున్నాడు మాత్రం బంట్రోత ఎంత ఒకసారి రుచిత 10 ఏళ్ళు గుర్తుకుండలా ఆహా మరి మిమ్మల్ని స్మరించిన నా జన్మ ధన్యమవునేమో దేవా ఆహా ఆహా శ్రీ గణేశ పూజ స్వాగతంబు స్వాగతంబు కరుణాభూత ఏ కరుణాభూత చాలా మంచి పుట్టాయి తండ్రి నీకు కళ్ళలు ఈ పుట్ట ఏమది ఇట్లా కొడితే అలాగనే ప్రభు అది నువ్వు అలాగనయ్యా నేను ఈ తాత్పర్యకు చేరవచ్చున్నా కదా వచ్చింది అయ్యను నా యొక్క పల్లి పట్టి ఒక్కరికొద్దు నా భక్తము నీకేమో తెలుసున్నదా అలాగే తెలపండి ప్రభు అలాగైతే తాళకిచ్చు అలాగనయ్యా చిన్నగిరెడ్డి భార్య
రెండు మనుషులు ఈ కదులు అడగంటే అంటారు చూడ అడిగితే వాళ్ళు ఆదరిస్తా ఉంటారు చూడ అవును వాళ్ళ మాత్రం ఉండవుబ్బా ఎప్పుడు చూసినావురా నేను పొద్దున్నే తీస్తా అంటే ఒక రోజు రావ్వా ఎన్ని రోజులు నా కంపెనీ కింద కూర్చోండి వచ్చేది నేను 3 ప్లేట్లు దీపారేసినా నీ యొక్క మెడపల చేస్తా నీకు మంచి సమయం ఎప్పుడైనా ఏమేమి బాధపడంలో పరమటి యొక్క దేశం బట్టి పాలు కూడా బట్టి అవును చిన్నారెడ్డియా అవునయ్యా చిన్నారెడ్డి భార్య కలదు శ్రీరమ్మ కొండ చెప్తున్నారని అవును ప్రభు సకల సకలతో ఈ యొక్క పాలు కూడా వెళ్తామే మేము అవునయ్యా అదురుగాక ఇంకా తాలకిచ్చు అలాగే ప్రభు 30 అమౌంట్ బండరాల పంపిస్తో పారకి కొంచెం బయట కుట్లు ఊడిపోయింది అట్లా ఆపరేషన్ కుట్లు మాకు పెద్ద ఆపరేషన్ అయింది నీకు అందలేపా అవన్నీ జాగ్రత్తగా పెట్టుకో అలాగనే ప్రభు రెడ్డి వారి దగ్గర పని చేయాలంటే ఎలా చేసావు నువ్వు ఎలా ఉండాలయ్యా నిర్భయంగా ఉండాలా ఉంటాను ఉంటావా అప్పా 33 మండలకు మునుసోపరెడ్డి 60 గ్రాములకు హక్కుదాడి నేను నీ మొగ్గు మధ్యలో చేసుకొని తెచ్చావా మధ్యలో పడింది అనుకో మళ్ళీ నీ పని నీకే తెలుస్తుంది ఏమిటో కట్టు ముందు ఉంటా ఉండు పని మళ్ళీ మేము ఎత్తుకొచ్చుకోవాలి ఇలాగే ఉంటుంది ఏమన్నా అయిపో నేను ఎన్నిసార్లు చెప్పేది మన ఊరికి ఎట్లా పని సార్ గంట సేపు నీళ్లు నువ్వు అన్నము తినేలే నేను నొప్పెత్తుకుని మా కాళ్ళు మీలాంటి తగ్గ వాళ్ళకు అలాగే ఉంటుంది మా యొక్క రెడ్డి వారు తెలిపారు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అలాగనే ప్రభు అది కాక ఇంకా తాలకిచ్చు అలాగయ్యా ఆభరణ భూషణములు ఏలడానికి రాజ్యము ఖనిజములు వజ్ర వైఢూర్యము ఆభరణ భూషణములు కలిగిన బట్టి ఈ యొక్క చిన్న నేను ఏం సంపాదించినవు ఏమైనా మాకు దక్కవా ఇంకేళ మీ అమ్మ రోజు టమాటా చెట్లు పురిగెత్తమాటండి మీ అమ్మ ఊళ్ళో చెప్తానండి ఏమి చెప్పింది మధ్యాహ్నం వరకు అయితే 300 సాయంత్రం వరకు అయితే 400 ఆటో బాడికి వాళ్ళే అని చెప్పింది మీ అమ్మ ఆటో బాడి వాళ్ళే మధ్య బాగుతావు నువ్వు ఎట్లే మళ్ళీ నా ముందుకు వచ్చేది పొద్దున్న 5 గంటలకు లేచి వెళ్ళిపోతుంది మీ అమ్మ మొన్న మా ఇంటికాడికి వచ్చిందా నిజమే 5 గంటలకు అన్నం చేసి వెళ్ళిపోతుంది అయినా బాధపడుద్దా చెప్పింది నాకు ఇంటికాడికి వచ్చి ఆయన పాత సెట్ ఉంటే టమాటా పసులు మెచ్చుకుంటుందని వచ్చింది మెట్టుగా కొట్టయింది ఎట్లా నా పెళ్ళ ఉన్నా సభకు ఒక సెట్ ఇచ్చేసింది రే మాకు ఏమి దక్కవా ఏమే మేము ఎప్పుడు ఇచ్చాలో కానీ మేము అడుగుతున్నాం కదా రే ఎందుకని యొక్క బతికి మా యొక్క తల్లి గారు ఎక్కడ ఉంటారు తెలిసిన ఏడుంటుంది పైన 7 ఎకరాల ధరలలో కొలుగుతుంది మా అమ్మ పైన అవును అవునులే మొన్న 1వ తేదీ 4000 వచ్చింది కదా పింఛన 4000 పెట్టింటావు గబాన 3 రోజులు అలాంటి మీరు ఆశపడేది మాలాంటి రెడ్డి వారి కదరా రే
మంచి బేస్ అట్లే మీకు దండ పెడతా ఈ పొద్దు వరకు అట్లా కాపాడుకో మమ్మల్ని మళ్ళీ మెట్ట ఒకటి తెరిపోతుంది మేము చేస్తాం ఈ పొద్దు ఏమిరా అవునులేపా అలా యాడుండవా బాగుంది నువ్వు ఇట్లా పేర్లు పెట్టద్దా చూడు నేనేమని చెప్తాను చెప్పరా నేను చెప్పలేదు సమయం చేయండి లేదా చేస్తా ఇంకేమి చేస్తా నా యొక్క సంతాన సభ గురించి నీకేమి తెలిసిన అలాగే తెలపండి ప్రభు అలాగే తాళకిచ్చు నా కులమ చెప్పడానికి అవును 6 మంది కొడుకుల సంపద 6 మంది కుమారులు 6 మంది కోడళ్ళ సంపద కోడాళ్ళు 3 మంది చేతికాపులు 16 మంది పాలకములయ్యా అబ్బా అవును ఇంతమంది ఉండాలా అవునా ఇంకేళ్ళు మీ నాయన మొలకల చెరువులు మెట్లు కుడతాంటాడు ఎవరు మెట్లు కుట్టేది మీ నాయన మన ముంగట మూసిపోయిందని 30 రూపాయలు తీసుకున్నాడా మానాడు కాదు వాళ్ళ నాయన వాళ్ళ అయినట్లే పో పొరపాటు పో ఏమి పొరపాటు 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 ఇది కళ్ళు తెచ్చుకొని చూసి మాట్లాడు తక్కువ నా కొడుక కూడా కొడుకు చదువా మీరు దగ్గర కాబట్టి మీరు మెట్లు కొడతారు మేము రెడ్డి వారికి కాబట్టి ఎలా కొడతాం రా మీరు రెడ్లా మీరు తక్కువ కొడుకులా నా పక్కన కూర్చొని ఎంత కూర్చుని చస్తువా తక్కువ మళ్ళా ఇదేందో జాంగ్రీ ఒకటి అయినా పొమ్మకండి అన్ని ఎత్తుకొని కవర్లు వేసి దాచిపెట్టుకొని వచ్చినా నేను చెప్పండిలే అన్నము పరబ్రహ్మం అన్నం ఎవరైనా తినచ్చా ఎక్కడైనా తినచ్చు చూడు దాని కులమత పేదమంటూ ఉండదు ఆయన తలారి మంచి సమయం అయితే కులమతం పేరు ఎత్తగా చెప్పండిలే బెరకాయ పచ్చి నాకే గమక్కలు ఎత్తుకొని తింటుంది నాకంత కడుపు కాలింది అప్పుడు కూడా సరేలేపా జాంగ్రీలు కవర్లో పెట్టా జాంగ్రీలు కవర్లో పెట్టా అవునప్పా ప్రజలు చూడు అయ్యో ఈ యొక్క పాలనలో నా యొక్క ప్రజలంతా సుఖమన్నారా అదేంటి ప్రభు అలాంటి కాలేజచ్చు అంటే మొన్న నేను పేర్ల పండుగ నా పొద్దు నేను ఊర్లో లేనుపా అవునా నువ్వే పెద్ద పీరని వేసేసిన ఏమరా నీకు పేర్లా కనిపిస్తాను నేను లే సత్తు పీరు ఉన్నట్టు నేను సత్యమ్మకి పేరు కాదు వచ్చినండి రెడ్డి వారి నేను అయితే ఉన్నాయి రెడ్డి వారికి పొలంలో నీళ్ళకాయది ఎట్లా తీసి మిడకాయ ఉన్నకి నెగిరిపా చెప్పేది వినో చెప్తానే ఉంటాడు ఎట్లా మిడకాయ
తీసి పెడతామని తక్కువ కొడుకుంటాను నిన్న తోట భాగం నాకు చదువులమ్మరా నేను పెదలింక పుట్టిన పెద్ద బంధము నీరునా ఇంగ్లీష్ పట్టా పొందినా రారా ఏం చేసే పని రైట్లా కొడక మన కొత్త ఏ పాతవి రైట్లా రే రైట్లా ఏమన్నారా ఏమన్నా రైట్లా రే ఒట్టేసుకు మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పా చిన్న ఇంటి కదా నేను రైట్లా పిల్లలకంటే పిల్లలకి జాంగిరీలు అన్ని దాచిపెట్టుకుంది అన్ని పెట్టుకుంటే నేనెందుకు అనుకుంటే పిల్లలకి మేము బాగుండయ్యా ఆయన ఇప్పుడే గుర్తు చేసేవాడు ఆ మహాతల్లి ఇంక అన్నది లేదా ఏమన్నా పని నేను భయపడిపోయినావా రే నువ్వే భయపడద్దు నాలా నిర్భయండు ఒరేతలారి నీకు ఇట్లా వేసేసినా కదా భయపడిపోయినట్లే చూడు నీ ఒంట్లో ఏం భయపడకదు ఏం భయం వద్దా భయం పూర్తిగా వదిలేస్తున్నా సరేపా ఒరేతలారి చెప్పరు నా కొడుక నువ్వే కదా ఏం భయం వద్దనిందా ఏం భయపడుతున్నా నువ్వేమని అనే మాట ఏమి అంత భయం వదిలేమో అనుకుంటా కాదరా నీ ఒంట్లో భయం లేకుండా ఏమని చెప్పినా బాగున్నావునా 100 రూపాయలు వేసి సరేలేపా ఇంకా మనోళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పు రమేష్ రాయులు పులి తగ్గేది ఆడే అందరూ తగ్గిపోతుందా తీసుకెళ్ళకుండా పులి పొరపాటు దిక్కు ఊరికెట్లు ఉన్నాయి మా దగ్గర ఈ పొద్దు అంత ఊరికేస్తా ఆడాలి మనం అన్నీ ఇంకా తెలదా ఏమి అన్ని ఈ పొద్దు చూడరా అప్పా ఏమి చేసిన పని పొరపాటప్పా పొరపాటు నువ్వు మళ్ళీ ఎత్తుతుంది నాయక దగ్గర ఎంత ప్రజలంతా సుఖంగా ఉన్నారని ఒకసారి అడిగి విచారు అందరూ క్షేమంగానే ఉండారు ఈ పొద్దు మెట్లే వచ్చేసింది నాయకత్వం పాలన ప్రజలంతా
సుఖంగా ఉన్నారా? ಎಲ್ಲರೂ ಕ್ಷೇಮವೇ తండ్రి. అయితే ప్రజలంతా సుఖంగా సందర్భాన రమేష్ అన్న, అందరికీ చెప్పు మన పిల్లలు మనకు దాయాదులు అని చెప్పి డబ్బులు కొడతాను. నువ్వా? ఏడి రమేష్ మామ. నువ్వు రెడ్డి నీకు వేస్తారేమే? నేను ఆయన బంట్రోతులం కాబట్టి మాకేస్తారా? అలాగే ప్రభు. చూడు అయ్యను నేను ఇప్పుడు కొలు దర్పజలే కదా. అవును. అలాగే కొత్త కట్టి కొలు సడతకు పోలేదమ్మా. అలాగే ప్రభు. అలాగే అలాది మా బాంబర్ తిరిగినా నువ్వెక్కడ కూర్చోండి. ఆడు కూర్చోండి. ఏమే ఏమనుకున్నావు? ఏమే రెడ్డి మీ న్యాయం చెప్పాల్సింది. బాగా కూర్చుకునేది. చెప్పు ఇంకా వాళ్ళు మళ్ళీ కవర్ గురించి చెప్తానే. వాళ్ళు దిగిన ఆయన అక్కడ ఉండే పని కూర్చోలు ఇక్కడ రేపు పొరపాటు నేను కూర్చోని చూడు దీనిపైకి నీరంత తక్కువ లెక్కకూడదు. తక్కువ కొడుకు. అవును. నువ్వా? రెడ్డోరా మీరు? అవును. రెడ్డోరే కదా? అవునా? కదిరిలో పెట్టిన గోబీ మంజు డబ్బులు ఇట్లే 20 రూపాయలు పొడుచుకొని తింటూ పొల్ల తట్లి. ఏం లేదులే సాధ్యం కూడా లేదు అని చెప్తూ విన్నా. నాకు అట్లా ఉడిపే మాటలు చెప్తాను. రేట్ మీరంత తక్కువ తిరుపతికి ఎక్కకూడదు. మీలాంటి వంద రూపాయకి ఎక్కకూడదురా రే. ఉన్నీలేపా ఎందుకంటే నీవు కొంచెం నాకు అవునా దీన్ని నీట్గా బట్టలు తీసుకొని నీళ్ళు తెచ్చి కడిగాయి. ఉండే కూర్చో. అడుగు పచ్చు రామేశ్వరం పైన శనేశ్వరం చెప్పలేదు ఆయన మనకు. వెనకాల నుంచి వచ్చేడు పీగల. వెనకాల నుంచి వచ్చేడు పీగల. మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి అండి. కామెడీ ఉండాలి, కథ కూడా జరగాలి అనే ఉద్దేశంతో మా పెద్దప్ప కొడుకు మాకు ఒప్పించారండి. కథే చెప్పాలంటే తెల్లార్లు కథే చెప్తాం. ఏమొద్దు ఇట్ల వాళ్ళ కోసము అంటే వాళ్ళు ఒక అర్ధగంట కూడా ఉంటారు. మళ్ళీ తగ్గిపోయిందంటే ఇంట్లోకి వెళ్ళిపోతారు. అది మీ ఇష్టం ఆలోచుకొని మేము చెప్తాను. వాళ్ళు గుమ్ములు ఉండాలి. మీకేమి ఇద్దరికే అంటే మాకు బాగలేదా మీకు బాగలేదా అది చెప్పండి. మాకే బాగలేదా అంతే. అదంతే. మీ కథ మాత్రం కాదు, మా కథ ఎట్లే ఉంటుంది. నీకు ఓపుకుంటే చూడు, లేకపోతే దావ పట్టుకొని వెళ్ళిపో. ఏమకా నువ్వు కానిప్ప నువ్వు తిరిగి ఎవరెవరు తోముతారేమో వాళ్ళని వద్దు. మీరు లేచేస్తే మా పంపు బాగుంటుంది. అప్పా నువ్వు
చెప్పింది అయిపోయిన కదిరిలో మంచి హాస్పిటల్కి వేసిపోతామని ఏమో దాంట్లో సొల్లువా రెడ్డి వారి దర్బారు కొలువు సొలువు వచ్చిన వాళ్ళు మాట్లాడితే దర్బారు రే సులువు కదరా రెడ్డి యొక్క దర్బారు అది సరేలేపా దర్బారు తెలిసిన ఏమే రెడ్డి యొక్క టీవీ అయ్యో అయితే మదనపల్లి శాంతూరం దగ్గరికి పోదాం పదా ఆ టీవీనే కదా రే రెడ్డి యొక్క దర్బార్ టీవీ అది మంచి సమయం చూడు అయ్యుండు నేను కొలువు సందర్భన అవును నా మనమల సందేహము నేను మీ వాళ్ళు రెప్ప సమయం తెచ్చి తెచ్చి చిరిగిపోయిన నోట్లు అన్నీ తెచ్చినావు అది మాదే చూడా అద్దా ఉండిలే ఏడొస్తాం మార్చుకుంటామా సరేలేపా మర్యాద చెప్తాడా గోబీ డబ్బులు నీకు వచ్చేసి కొడుకు ఇంక పేరు ఇక్కడ లేదు మంచి సమయం చూడు నేను కొలగలి సందర్భమున నా మనమన సందేహము ఏప్పా పోయి మీ అమ్మని పిలుచుకోరాబో మా నాయన మెట్టుతో కట్టుకొస్తాడా నేను వచ్చినది కాక ఎంత దూరం వాటిలో మళ్ళీ మాయమని పిలుచుకుంటాను నేను మై కంట్రీకి ఫ్రూట్ ఏం ఫ్రూటా ఇంత దూరం వచ్చినాడు మళ్ళీ పోయి మాయమని చెప్తున్నాను మన ఆయన ఎగిరి రమ్మంతా నిన్నాడు దొంగ అనుకోని గొర్రెలొట్లో మళ్ళా పోయి లేపుతున్నా నేను ఏమనుకున్నావు ఎవరా అప్ప నువ్వు నాకేం కదా అప్ప నువ్వా నా పెళ్ళం నీకేం కల్లా వెళ్ళామా నాకు అడిగింది నా యొక్క భార్య నీకేం కావాలా నువ్వు అప్ప అమ్మ ఆయమ్మన రమ్మనిందా నేను ఇంకా మా అమ్మని పిలుచుకొచ్చి మెట్టేట్లు తినాలనుకుంటున్నా మీ అమ్మటి ఎవరికైనా తెలియరా రే మంచి చూడు నా యొక్క భార్య సెలవు కూడా దేవుని అతి త్వరగా ఈ యొక్క దేశంలో పిలిపించు పిలిపిస్తా పాప అలాగనా సరే పాపా ఏమి ఇప్పుడే కదా వెళ్ళు సరేలే కాదా నేరుగా ఇట్లా కదిలో పోయి దూరుతుని ఇట్లా అనంతపురంకి పని చేయి ఈ సమయంలో తీరు అట్లా పులుగు పాతగిరి పోవాయ్ నాకు చిన్నగా రెడ్డి కాదు పుట్టకోసి బామ్మది ఈ నేల ముడపడగానే పుట్టు నో ముడపడగా పుట్టురా నా అమ్మ కచ్చేలు చేసింది అడ్రస్లా పిల్లలు 10 రూపాయలు 15 అడ్రస్లు చేసుకుంటే నా కొడుకు 14 తినేసినాడు మా